సత్యం ఇదే, తత్వం ఇదే. అజ్ఞానంలో ఉన్నప్పుడు ప్రకృతి లేదా మాయ సత్యంగా కనపడుతుంది. ఇక్కడ ప్రకృతి లేదా మాయ అనగా జీవుడు, జగత్తు, ఈశ్వరులే. ఈ ప్రకృతి లేదా మాయ తనంతట తానుగా అస్తిత్వం ఉన్నదానిగా అనుభవం అవుతూ ఉంటుంది. అందుకే అజ్ఞానమయ జీవులు ప్రకృతితో తాదాత్మ్యం చెంది మమేకమై ఉంటారు. ఇదే మాయ. ఉదాహరణ, బంగారు ఆభరణం ఆభరణంగానే కనబడుతూ ఉంటుంది. కానీ జ్ఞాన అవస్థలో ఉన్నప్పుడు ప్రకృతి లేదా మాయ మిథ్యగా కనపడుతుంది. ఈ ప్రకృతి లేదా మాయ తనంతట తానుగా అస్తిత్వం ఉన్నది కాదు. కానీ ఆత్మపరంగా మాత్రం ఈ ప్రకృతి లేదా మాయ సత్యమే అని అనుభవం అవుతూ ఉంటుంది. ఉదాహరణ, ఆభరణం బంగారు రూపంగా కనపడుతూ ఉంటుంది. కానీ విజ్ఞాన జీవన్ముక్త అవస్థలో ఉన్నప్పుడు ఆత్మపరంగా చూస్తే అది అంటే ఈ ప్రకృతి లేదా మాయ తన స్వరూపంగానే అనుభవం అవుతూ ఉంటుంది. అందుకే విజ్ఞానమయ జీవులు ప్రకృతితో తాదాత్మ్యం చెంది ఉండరు. ఎందుకంటే ప్రకృతి అంటూ మరొకటి తనకు వేరుగా లేదు. ఇదే సత్య జ్ఞానం. ఉదాహరణ, ఆభరణం ఎరుకే ఉండదు, అంతా బంగారమయమే. సర్వం శ్రీ సద్గురార్పణమస్తు. జై గురుదత్త.